మరణం తర్వాత నిజంగా ఏమవుతుంది? స్వర్గం ఉందా, నరకం ఉందా? ఈ ప్రశ్నలు మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన ప్రశ్నలు. మరణం అనేది ముగింపా, లేక మరో ప్రపంచానికి ద్వారమా? బైబిల్ ఈ రహస్యాన్ని తెరుస్తుంది. వినండి. పాత నిబంధనలో మరణించిన ఆత్మలు షియోల్ అనే చీకటి లోకానికి వెళ్ళేవి. అది నిశ్శబ్దం, అది నిరీక్షణ. నీతిమంతులు, పాపులు అందరూ అక్కడ వేచి ఉండేవారు. కాని దానియేలు ప్రవక్త ఇలా ప్రకటించాడు: భూమిలో నిద్రించేవారిలో కొందరు నిత్యజీవానికి, కొందరు నిత్య అవమానానికి లేస్తారు. పునరుద్ధానం, అది దేవుని వాగ్దానం. యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు: నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు ఉన్నవి, నీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. పరలోకం అది కేవలం ఆశ కాదు, అది దేవుని సిద్ధం చేసిన నివాసం. అక్కడ కన్నీళ్లు లేవు, బాధ లేదు, మరణం లేదు. దేవుని మహిమ అంతటా ప్రకాశిస్తుంది. సూర్యచంద్రులు అవసరం లేదు, ఎందుకంటే దేవుడే వెలుగు. కాని యేసు నరకం గురించి కూడా హెచ్చరించాడు. శపించబడిన వారలారా, నా యొద్ద నుండి పొండి, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. ఇది మత్తయి 25వ అధ్యాయంలోని యేసు మాటలు. బయట చీకట్లో ఏడ్పు, పండ్ల కొరుకుడు ఉంటుందని యేసు చెప్పాడు. నరకం అంటే దేవుని సన్నిధి నుండి శాశ్వతంగా వేరు చేయబడటం, ఆ ఒంటరితనం. అది నిజమైన నరకం. లూకా సువార్తలో యేసు ఒక కథ చెప్పాడు. ఒక ధనవంతుడు విలాసంగా జీవించాడు. లాజరు అనే బీదవాడు అతని గుమ్మం దగ్గర పడియున్నాడు. ఇద్దరూ చనిపోయారు. లాజరు అబ్రహాము ఒడిలో ఆదరణ పొందాడు. కాని ధనవంతుడు అగ్నిజ్వాలల్లో బాధపడుతూ, తండ్రి అబ్రహామా, లాజరును పంపు, నా నాలుకను చల్లార్చమను అని వేడుకున్నాడు. కాని అబ్రహాము చెప్పాడు: మీకు మాకు మధ్య మహా అగాధం ఉంది, దాటడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ప్రకటన గ్రంథంలో రాయబడింది: మరణము, పాతాళము అగ్ని సరస్సులో పడవేయబడతాయి. జీవగ్రంథంలో ఎవరి పేరు కనబడలేదో వారు అగ్ని సరస్సులో పడవేయబడతారు. ఇది తుది తీర్పు. ఇది సెది శాశ్వతం. స్వర్గం నిజం, నరకం నిజం. మీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఈరోజు మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పండి. మీ నిర్ణయం ఈరోజే తీసుకోండి, ఎందుకంటే రేపు మీ చేతిలో లేదు.